సో ఐఎమ్ షూర్ పూరి గారు కూడా ఐదర్ లైగరో లేకపోతే టైగరో కాకుండా లైగర్ అని పెట్టడానికి ఎక్కడో ఇది తెలిసి లేకపోతే హీ స్టడీస్ చాలా చూస్తూ ఉంటారు మనిషిని. I think he's one of the people who understands me. అంటే నేను చెప్పనివి కూడా అర్థం చేసుకునే రకం పూరి గారు. అంటే నా గురించి నాకే చెప్తాడు, నువ్వు ఇట్లా చేస్తావు అంటే అవును కరెక్టే కదా అనిపించే కొందరు ఉన్నారు. I think I count like 2-3 people who understand me to that level, and పూరి గారు అందులో ఒకరు. వండర్ఫుల్. ఏంటి డబ్బులు బాగా సంపాదించేశారా విజయ్? 2 కోట్లు పంపించినా వద్దు, ఫస్ట్ మీరు చూసుకోండి అని చెప్పేంత? అంటే డబ్బులు అవసరం లేదని కాదు, ఎక్కువ ఉన్నాయని కాదు, కానీ అంటే తినడానికి ఉన్నాయి, ఈఎంఐలు కట్టడానికి ఉన్నాయి, బాగానే ఉన్నాయి డబ్బులు, పెట్రోల్కి డబ్బులు ఉన్నాయి. ఆ టైంలో అంత అవసరం లేకుండే. దానికంటే ఇంపార్టెంట్ సినిమా. అప్పుడు ఒక టైంలో కోవిడ్లో సినిమాలు రిలీజ్లు అవ్వడం ఆగిపోయినాయి, థియేటర్లు మూసుండే. సో అందరు రిలీజ్లు పుష్ చేశారు. అట్లా అయ్యేసరికి ఇండస్ట్రీలో మనీ రొటేషన్ ఆగిపోయింది. ఎందుకంటే సినిమాలు రిలీజ్లు అయితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వేరే సినిమా మీద పెడతారు. సడన్గా రిలీజ్లు ఆగిపోయేసరికి ఫైనాన్స్ క్రంచ్ వచ్చి మేము షూటింగ్ వెళ్ళలేకపోయినాం బికాజ్ దెర్ వాజ్ నో మనీ. అలాంటి టైంలో చార్మీకి కొన్ని డబ్బులు వస్తే షూటింగ్కి నా పేమెంట్ అప్పటి వరకు ఇవ్వలేదు. సో షీ సెండ్ మీ సమ్ మనీ బికాజ్ ఎవ్రీ వన్ వాజ్ టైట్ దెన్ అండ్ స్కెడ్యూల్ ప్రకారం నాకు ఇవ్వాలి. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, నాకు నడుస్తుంది ఇల్లు, సినిమా ఇంపార్టెంట్, మనం స్కెడ్యూల్ చేద్దాము, ఆ తర్వాత ఎప్పుడైనా తీసుకుంటా, మనకి అన్ని సెట్ అయిన తర్వాత తీసుకుంటా. సో ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ దట్ దే అండ్ ద మూవీ మెంట్ మోర్ టు మీ దెన్ ద మనీ. మనీ ఎప్పుడైనా సంపాదిస్తా నాకు తెలుసు. సో ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ దట్, ఇట్ వాజ్ నాట్ జస్ట్ రైట్, ఫెల్ట్ లైక్ ద రైట్ థింగ్ టు డూ. అంటూ ఉంటారు కదా, ఐ డోంట్ మీన్ టు లైక్ ఒక హీరోల్ని, పెద్ద హీరోల్ని చెప్పి చూపించడం కాదు, కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మమ్మల్ని కలిసినప్పుడు చెప్తుంటారు హీరోలు ఇలా ఉన్నారు బాస్ అని. బట్ దిస్ ఇస్ అగైన్ దట్ అలాంటి నోషన్ ని బ్రేక్ చేసి విజయ్ మళ్ళీ ఇంకొక కొత్తది మాకు చెప్పారు దట్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డైరెక్టర్ అండ్ సినిమా విచ్ ఇస్ ఇంపార్టెంట్, రిలీజ్ అవటం ఎంత ఇంపార్టెంట్ అనేది మాట్లాడుతున్న విజయ్. సీరియస్లీ ఐ అప్రిషియేట్ ఇట్. యా.